ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారని అన్నారు. కుల మతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ సమానంగా జీవించాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారని ఆయన గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన గరీబీ హఠావో కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ప్రజలందరూ కష్టపడి పనిచేయాలని, జాతీయ ఐక్యతను కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిస్కౌంట్ తెచ్చినట్టు రాష్ట్రీయ సల్యూట్ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय 77వ రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా జరుపుకుంటున్నాము. ఈ రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతో ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ ఏకం చేసి ముందుకు వెళ్ళే ఆలోచనలో అన్ని వర్గాలకు సంబంధించిన కాపాడుతూ అన్ని వర్గాలకు ఒక అవకాశం ఇప్పిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ కాన్స్టిట్యూషన్ ఆ రోజులలో రాయబడింది. ఈ వచ్చే రోజులలో మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా చర్చించేటప్పుడు మన భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి ఎట్లా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చర్చ జరగడము, 3వ స్థానానికి వచ్చే అవకాశం మన భారతీయులం ఏదైతే సాధించుకున్నామో ఇది మన రాజ్యాంగం మంచిగా ఉన్నందువలన మనము ఈ 3వ స్థానానికి వచ్చే అవకాశం. 3వ స్థానం రావడం అంటే ఏంటి? ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఎక్కువ హౌసింగ్, అందరికీ కూడా ఇల్లు కల్పించే అవకాశము, బీదతనం లేకుండా ఏదైతే ఇందిరాగాంధీ గారు 1970లో గరీబీ హఠావో అని స్లోగన్ ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఇచ్చారో ఈ రోజు కూడా ఉద్యోగాలు రావాలి, దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. మనము ఏదైతే ఈ 77 సంవత్సరాలలో ఒక బలమైన దేశము, ఒక గట్టి దేశము, ప్రజలందరూ కూడా కలిసి మెలిసి ఏ కులం ఏ మతమైనా కానీ అందరూ కలిసి మెలిసి
ఉండడము ఒక గొప్ప విశేషము. ప్రపంచంలో అందరు ఇదే మాట్లాడుకుంటుంటారు. ఇంత గొప్ప ఆలోచనతోని ఇంతమంది కలిసి ఉంటున్నారంటే నిజంగానే ఇది ఒక గొప్ప దేశము. ప్రత్యేకంగా మన కల్చర్, మన వాల్యూస్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక గుర్తింపు ఉన్నది. ప్రజలందరూ కూడా కష్టపడి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.